భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లు గడిచిన 2 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయని, తక్షణమే వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన షాపింగ్ కాంప్లెక్స్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో వారం 10 రోజుల్లో మహిళా సంఘాలతో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. షాపులను సుందరంగా తీర్చిదిద్ది వాటిని మహిళలకు అప్పగించి వివిధ రకాల ఫుడ్ స్టాల్ ను అందుబాటులోకి తేలినట్లు చెప్పారు. ఆయన వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం విద్యాచందన, మున్సిపల్ కమిషనర్ శేషాంజనేయ స్వామి, కౌన్సిలర్ రుక్మాందర్ భండారి, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. ఇది మన మహిళా సమాఖ్య గ్రూప్స్. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళైనా బయట పోయి సోపడి వాటి పైన పగిలిపోయిన టైల్స్ ఉన్నాయి, సిమెంట్ కంకర ఉంది. డోజర్తో మొత్తం ఒక తీసి మంచి గ్రావెల్ కాంపాక్షన్తో లెవెల్ చేసేస్తారు. సో స్టార్ట్ అవుతుంది. వాళ్ళ నుంచి రెంట్ తీసుకోండి. రెంట్ దీనికి ఫిక్స్ కాలేదు కదా, నో రెంట్. సోలార్ ప్యానెల్తో లైటింగ్ ఉంటుంది, మనమే అన్ని బ్యాంబుతో ఏర్పాటు చేసుకుంటాము. నెక్స్ట్ స్టేజ్ ఏం చేస్తామంటే దీనికి ఇంకా వెనకాల మంచి ఫినిషింగ్ కూడా ఇద్దాం. సో ముందు స్టార్ట్ అయిపోతుంది, స్టార్ట్ అయినాక వాళ్ళకి 2-3 రోజులు ఆపేద్దాం. తర్వాత మంచి వెనకాల బ్యాంబూ ప్యానలింగ్ చేసుకొని మంచి ఒక థీమ్ పెట్టి మీరు ఏం పేరు ఫైనల్ చేస్తారో అది ఆ పేరు బట్టి మనం దానికి లుక్ ఇచ్చేద్దాం. పైన కూడా మంచి లుక్ కోసం. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇది టాస్క్ టు బి డన్. సో టాస్క్ నెంబర్ 1 సోలార్ ప్యానల్ అండ్ లైట్స్. సో ఇది ఆ రాజు అబ్బాయి ఉన్నాడు కదా వరంగల్ నుంచి, అతను ఇస్తారు. దెన్ సెకండ్